చూడండి ఎలా గలగలంటున్నాయో. ఛాయ్లో ఎంతమంది మురుకులు వేసుకొని తింటారో కింద కామెంట్ చేయండి. నమక్ పారా అంటారు, నమక్ పారే అంటారు, డైమండ్ బిస్కెట్ అని కూడా చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇది చిన్నప్పుడు 90s కిడ్స్కి చాలా పాపులర్ స్నాక్ అనమాట. పాలల్లో కానీ ఛాయ్లో కానీ వేసుకొని చాలా ఇష్టంగా తినేవాళ్ళము. లిటరల్గా 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీంట్లో మొత్తం కలిపి, అంత ఈజీగా ఉండిద్ది. సో ఈ రెసిపీ చేసుకోవడానికి ఇక్కడ నేను మైదా పిండి వాడుతున్నాను. ఒక బౌల్లో 1/2 కిలో అంత మైదా పిండి, 1/2 కిలోకి 1 స్పూన్ అంత బియ్యం పిండి. నార్త్ ఇండియాలో కొంతమంది బేసన్ కూడా వేస్తారు. ఈ స్నాక్కి మెయిన్ టేస్ట్ ఇచ్చేది ఇదే అనమాట, వామ. అలానే పేరులోనే ఉంది నమక్ పారా, అంటే నమక్ అంటే సాల్ట్. వీటన్నిటిని చక్కగా కలిపేయండి. ప్రతి 1/2 కిలోకి మీకు 40 గ్రాముల వరకు నెయ్యి పడుతుంది. మనం పిండి పిడికిల్లో బిగిస్తే ఇలా గడ్డగట్టాలి. పుల్లటి పెరుగు ఒక 2 స్పూన్లు అంతా వేయండి. అలానే నీళ్లు. దీన్ని ఎక్కువ మర్దన చేయకుండా ఒక పిండిలా కలిపేసుకోండి. ఇలా పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలిపేసేయండి. ఇలా కలుపుకున్న పిండిని రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు దీంట్లోంచి మీరు చిన్న చిన్న చపాతీ సైజ్ బాల్స్ కట్ చేయండి. ఇలా డివైడ్ చేసుకున్న బాల్స్ని సన్న రొట్టెలా రుద్దుకోవాలి మనము. ఇప్పుడు దీన్ని మీరు నమక్పారా షేప్లో కట్ చేసుకోండి. వీటిని ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోండి డైమండ్ షేప్లో. సో మన నమక్పారాలు చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి. మీకు నచ్చిన షేపుల్లో సైజుల్లో కట్ చేసుకోవచ్చు. ఇలానే కట్ చేయాలని రూల్ ఏం లేదు. నూనె మీడియం హాట్గా ఉండాలి, అప్పుడే వేసుకోవాలి. వీటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఈ మాత్రం కలర్ వస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా కొంచెం రంగు వస్తాయి ఇవి. సో వీటన్నిటిని ఒక పేపర్ నాప్కిన్ పైన తీసి పెట్టేసుకోండి. చూపిస్తే తిడతారని చూపించట్లేదు. ఈవినింగ్ కంపల్సరీగా టీ పెట్టుకొని వాటిలో వేసుకొని దీన్ని కంపల్సరీగా ఎంజాయ్ చేయాలి.